నమస్కారం, నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు రాకేష్ స్టడీ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అందరికి తెలిసిందే మే 5th ఈజ్ ఎ బిగ్ డే ఫర్ నీట్ ఆస్పిరెంట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ సెంటర్కి ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఏవే వస్తువులు తీసుకువెళ్ళాలి అండ్ నేను ఆల్రెడీ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలో వీడియో చేశాను. చూడని వాళ్ళు కార్డ్స్లో చూడండి. డ్రెస్సింగ్ ఆర్ డ్రెస్ కోడ్ గురించి మాట్లాడితే మీరు చాలా సింపుల్గా డ్రెస్సింగ్ చేసుకోవాలి. బాయ్స్ ఓన్లీ ట్రాక్ ప్యాంట్స్ లేదంటే నైట్ ప్యాంట్ వేసుకొని వెళ్ళండి. అండ్ రౌండ్ నెక్ టీషర్ట్స్ లేదంటే హాఫ్ హ్యాండ్ షర్ట్స్ వేసుకొని వెళ్ళాలి. లేదంటే ఎగ్జామ్ హాల్లో మీ షర్ట్స్ని కత్తిరించే పరిస్థితి ఉంటుంది. గర్ల్స్ ప్రిఫర్ ఓన్లీ పైజామాస్ ఆర్ చుడిదార్స్, లేదంటే మీరు కూడా ఓన్లీ రౌండ్ నెక్ టీషర్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ వేసుకొని వెళ్ళడం బెస్ట్. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీరు మీతో తీసుకొని వెళ్ళకండి. లైక్ స్మార్ట్ ఫోన్స్, వాచెస్, క్యాలిక్యులేటర్స్, ఇవన్నీ. మీతో పెన్ను కూడా క్యారీ చేయకూడదు అనమాట. అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఒకవేళ వాటర్ కావాలంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మీతో పాటు క్యారీ చేయొచ్చు. రిపోర్టింగ్ టైంకు ముందుగానే వెళ్ళండి. రిపోర్టింగ్ టైం 11కి, 1:30కి గేట్స్ క్లోజ్ చేస్తారు. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి గంట ముందు అంటే 12:30 లోపు ఉండటానికి ట్రై చేయండి. ఏవేవి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి అని కార్డ్స్లో వీడియో ఉంది, చూసేయండి. ఫ్రెండ్స్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి. నీట్ ఎగ్జామ్ ఎవరెవరు రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.